చక్కటి వాతావరణాన్ని ఇచ్చి ఈ మీటింగ్స్ దేవుడు జరిగిస్తున్నందుకు ఏమి ఇవ్వగలమండి ఆయనకి? ఆయన ప్రేమ ఎంత గొప్పదండి. అందుకే చేతుల బాకైతే కన్నీటితో చెప్తాం, నేనంటే నీకు ఎందుకయ్యా ఇంత ఇష్టమయ్యా, నేనంటే ఎంత ప్రేమ ప్రభు నీకు. నన్ను విడిచిపెట్టలేదయ్యా, నా చేయి విడిచిపెట్టలేదయ్యా, నన్ను బలపరుస్తూనే ఉంటున్నావయ్యా, నా చేయి పట్టుకునే ఉన్నావయ్యా. ఏమని చెప్పగలను నీ కృపను గురించి, ఏమని పాడగలను నీ ప్రేమను గురించి ప్రభువా. వెలకట్టలేను నీ ప్రేమను, ఏమివ్వగలను నీ కృపకు నేను. వెలకట్టలేను నీ ప్రేమను. చెప్పండి, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, నీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు నాయన. చెప్పండి, అందరి స్తుతి చెప్తూ ఉండండి. వాక్య భాగాలు గెలుచున్న పరిశుద్ధాత్మ దేవుడు బలపరుచులాగా స్తుతి చెప్పండి. ప్రార్థనలో మన మధ్యలో నజరేయుని ప్రార్థనలో నీకు నడిపిస్తాడు. వాక్యం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన దేవ, మహోన్నతమైన తండ్రి, నీ ఘనమైన నామమును స్తుతిస్తున్నాం ప్రభువా. అయ్యా, నీ బిడ్డలందరూ కలిసి అన్ని విధాలుగా ఉపవాసం ఉండి అయ్యా ఈ సభలు జయకరంగా జరగటానికి నాయన మంచి వాతావరణం ఇచ్చారు ప్రభువా. నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. నీ పాదాలకు వందనాలు. నిజంగా ప్రభువా, నీవు ఎంత ఆశ్చర్యకాడువో, ఎంత ప్రేమ మూర్తివో, ఎంత దయా కరుడవో నీకు నీవే ప్రభువా. నీ స్తోత్రాలు స్తోత్రాలు మా పట్ల, మా గ్రామం పట్ల, ఈ ప్రజల పట్ల ప్రభా, నీ సేవకుల పట్ల, నీకైనా అయ్యా ప్రజల పట్ల, చేరుకున్న ప్రతి ఒక్కరి పట్ల ప్రభు ఎంత గొప్ప మక్కువ ప్రభు, నీకు ఎంత ప్రేమో కదా ప్రభు. నీ ప్రేమను వెలకట్టలేదు నాయన. అంత విలువైన ప్రేమ ఇచ్చిన తండ్రి, ఈ స్థలాన్ని ఇచ్చిన దేవా, సభను ఇక్కడ జయకరంగా జరగటానికి నాయన కృప చూపుతూ ఉన్న దేవా, నీ పాదాలకు వందలైన ఇశ్రాయేలు స్తుతుల మీద, స్తోత్రుల మీద ఆశీర్వదమైన మా పరిశుద్ధుల నీ పాదాలకు వందనాలు అయినా. ఇక నా తండ్రి రాత్రి స్వామి ప్రభా, దైవ సేవకులను క్షేమంగా తీసుకొచ్చారయ్యా. నీ బిడ్డలందరినీ క్షేమంగా తీసుకొచ్చారు ప్రభా. అందరూ నాయన కరుణించారు నాయన. ఇంకెంతో మంది నశించిపోతూ ఉన్నారు ప్రభా. నశించిపోదాన్ని వెతికి రక్షించడానికి కదా ప్రభు మీరు వచ్చారు. ఈ ప్రాంతంలో ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా. అట్టి వారి కోసం తండ్రి నీ కుమారుడు పడుతున్న ప్రయాస, ప్రభునందు ప్రయోజనటువంటి ప్రయాస వ్యర్థము కాకుండా ప్రభా, అనేక నూతన ఆత్మను అప్పగించడానికి సహాయం చేయని స్తోత్రాయన. అనేక మంది మారు మనసు పొందడానికి సహాయం చేయ ప్రభా. అనేక మంది కృప పొందడానికి సహాయం చేయను ఆయన. స్తోత్రం ప్రభా. పాప క్షమాపణ పొందడానికి సహాయం చేయ ప్రభా. మరణం నుంచి జీవనానికి దాటిపోవడం ప్రభా, నీ బలమైన కృప విడుదల ఇచ్చేదాన్ని సహాయం చేయని స్తోత్రాలు. అలాగే ప్రభుని దాసుల తండ్రి ఆయన నిలబడి దేవక వాక్యాన్ని ప్రభ ధ్యానం చేయబోతుంది ప్రభ. నీ దాసుని సిలుస్తాడు మరుగుపరుచుకుని ప్రభ, మీ దాసుని ముఖాంతరం నుంచి ఆయన మీ మాటలు మాకు తేటగా బయలుపరుచుతాడు సహాయం చేయండి. ఎంతమంది అయితే నా తండ్రి హృదయం తెరిచి నా తండ్రి ఆలకిస్తాను ప్రభ, ఆలకించే ప్రతి హృదయాన్ని కదిలించుతాడు సహాయం చేయండి. మరి పాపాల నుంచి, శాపాల నుంచి విడుదల విమోచన పొందడానికి ప్రభ ఈ అద్భుతమైన కార్యం జరిగించుతాడు సహాయం చేయండి. ఈ ప్రాంత ప్రజలకి, గ్రామానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి సహాయం చేయమని ఆరాధనలోను, పాటల్లోను అయ్యా ఇంతవరకు నేను సమస్తలు మీరు మహిమ పొందారయ్యా. తిరిగి వాక్య ధ్యానాలతో దాసులు ప్రభ బలపరిచి 200 ఆత్మశాత ప్రభ ఎత్తిపట్టి నడిపించి సహాయం చేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాన్ని ఆపాదిస్తూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.